టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఆ కంపెనీ నుంచి చెక్కులతో కొంత మొత్తం, నగదు కొంత మొత్తం స్వీకరించారు. ఈ వ్యవహారంలో అక్రమ నగదు చలామణి జరిగిందని ఈడీ గుర్తించింది. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేసింది ఈడీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడినట్లుగా సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 2 గ్రూపులకు చెందిన కార్యాలయాలు, వాటి యజమానులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్ సంస్థ 5,90,00,000 చెల్లించినట్లుగా పత్రాలు వెలుగు చూశాయి. ఇందులో 3,40,00,000 చెక్కుల రూపంలో, మిగిలిన 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. నగదు రూపంలో 2.5 కోట్లు చెల్లించడాన్ని ఈడీ సీరియస్గా తీసుకుంది. ఇది ఖచ్చితంగా మనీ లాండరింగ్ వ్యవహారంగానే భావిస్తుంది ఈడీ. తప్పుడు పద్ధతుల ద్వారా కొనుగోలుదారులను మోసం చేయడం ద్వారా సేకరించిన డబ్బును ఇలా చెల్లించారని అనుమానిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ పెద్ద ఎత్తున వినియోగదారులని మోసం చేసినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక ఫ్లాట్నే 4-5కు అమ్మినట్లుగా చెబుతున్నారు. 100 కోట్లలో వీరు ఫ్రాడ్ చేసినట్లుగా పోలీసులు, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన మహేష్ బాబు కూడా సమస్యల్లో ఇరుక్కున్నారు. అందుకే ఏ కంపెనీకైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే ముందు 1-2 సార్లు ఆ కంపెనీలను చెక్ చేసుకోవాల్సింది అనుకుంటున్నారు జనాలు.